వెల్కమ్ టు జై స్వరాజ్య వోల్ టీవీ హనుమకొండ. ప్రస్తుతం మనము హనుమకొండలో ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని రెగ్యులరైజ్ చేయాలని, విద్యాశాఖలో విలీనం చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలో నిరవధిక సమ్మె జరుగుతున్న ఈ నేపథ్యంలో రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ డే కానుంచి ఈ రోజు 25వ రోజు వరకు జై స్వరాజ్య వరల్డ్ టీవీ నిరంతరాయంగా ప్రత్యేక కవరేజ్ ఇస్తూ ముందుకు పోతున్న ఈ నేపథ్యంలో మరి ఈ రోజు 25వ రోజుకు చేరుకుంది. వీళ్ళు వినూత్న రీతిలో ఎప్పటికప్పుడు వినూత్న రీతిలో ప్రభుత్వానికి తమ నిరసనను తెలుపుతూ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి అన్న మాటను వీళ్ళు పదే పదే గుర్తు చేస్తూ ముందుకు పోతున్న ఈ నేపథ్యంలో మరి ఈ రోజు ఇంకా మరి భవిష్యత్తులో ఈ దీక్ష అనేది, సమ్మె అనేది ఇంకా ఎంతకాలం కొనసాగబోతా ఉంది, మరి ఈ రోజు వాళ్ళు ఏ విధంగా స్పందించబోతున్నారో తెలుసుకునే ప్రయత్నంలో ఈ రోజు జై స్వరాజ్య వరల్డ్ టీవీ హనుమకొండ ఏకశిల పార్కు రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ ఆన్ జై స్వరాజ్య వరల్డ్ టీవీ మాత్రమే అన్ని జిల్లాలు కవర్ చేస్తూ వీళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నంలో మనవంతుగా మేము సైతం అంటూ జై స్వరాజ్య వరల్డ్ టీవీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ రోజు 25వ రోజు సందర్భంగా వీళ్ళు ఎలా రెస్పాండ్ కాబోతున్నారు, మరి భవిష్యత్తులో వినూత్నంగా మేము నిరసన చేయబోతున్నాం అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో వారు ఏ విధంగా స్పందిస్తారో అడిగి తెలుసుకుందాం. ఎస్ఎస్ఏ ఉద్యోగులమంతా రోడ్డు మీద 25 రోజుల నుండి చేస్తున్నామన్నా. మేము 1,25,000 మంది ఉన్నాము. 1,25,000 పిల్లలకు చదువులు చెప్పుతున్నాము. 12,000 మంది మేము జీబీవీలో వర్క్ చేస్తున్నాం. ఎస్ఓ దగ్గర నుండి స్వీపర్ వరకు వివిధ రంగాల్లో అన్ని కేటగిరీలు వర్క్ చేస్తున్నారు. కానీ మాకు వేతనం చాలా తక్కువ. 7,800 నుండి 30,000 వరకు మా వేతనాలు ఉన్నాయి. అంతకు ఎక్కువ లేవు. మాకు శ్రమ దోపిడీ జరుగుతుంది. రేవంత్ అన్న ఎంత జరుగుతుందంటే పేరుకు 2 గంటలని ఫుల్ డే వర్క్ చేయించుకుంటున్నారు. అదిగో అంత శ్రమ దోపిడీ జరుగుతుంది. ఏ ఒక్కరికి న్యాయం లేదు. ఎస్ఎస్ఏ ఉద్యోగులకు డిఈఓ ఆఫీస్ లో చేసే వాళ్ళకి గానీ, ఎంఈఓ ఆఫీస్ లో చేసే వాళ్ళకి గానీ, కేజీబీవీలో చేసే వాళ్ళకి గానీ, యూఆర్ఎస్ లో చేసే వాళ్ళకి గానీ ఏ ఒక్కరికి న్యాయం లేదన్నా. 2004లో కేంద్ర ప్రభుత్వం అప్పటి నుండి 20 సంవత్సరాలకు పైగా అయిపోయింది. మొన్న ఆగస్టుకు 20 సంవత్సరాలు అయిపోయినాయి. అయినా ఇకనైనా మాకు మంచి రోజులు వస్తాయేమో అనుకున్నాం మేము. కానీ ఇప్పటి వరకు మంచి రోజులు రాలేదు. టెంట్ కింద కూర్చున్నాం. ఆడవాళ్లకు ఎన్నో కష్టాలున్నాయి. కింద కూర్చోలేకపోతున్నారు. అందరికి నడుము నొప్పితో ఎంతో అవస్థ పడుతున్నారు. అయినా కానీ మా బాధ నోర్చుకొని 25 రోజుల నుండి కూర్చున్నాం. ఒక్కొక్కరు ఎంత తనలాడుతున్నారంటే, ఏడుస్తున్నారన్న. మీ ఇంట్లో కూడా మీ అక్క చెల్లెలు ఉన్నారు, మీ అమ్మాయి ఉన్నది. కొంచెం ఆలోచించండి. మేము కూడా మీ బిడ్డలు లాంటి వాళ్ళం, మీ అక్క చెల్లెల లాంటి వాళ్ళం. అన్నా రేవంత్ అన్న, నువ్వు సీఎం కాక ముందుండే మాకు చాలా మంచివాడు అనే ఒక మంచి నమ్మకం ఉంది. మా నానమ్మల కాలం నుండి కాంగ్రెస్ అంటే ఎంతో మంచి ఒపీనియన్ ఉంది. ఆ నమ్మకంతోనే మేము కేసీఆర్ ను గద్దె దింపి నిన్ను సీఎం కావాలని కోరుకొని సీఎం చేయడం జరిగిందన్న. కాస్త మా మీద దయ చూపి ఎస్ఎస్ఓ ఉద్యోగులకు మీరన్నా న్యాయం చేస్తారని మీరు పోయిన సంవత్సరం హన్మకొండలో ఏకశిలా పార్కు వచ్చి చాయ్ తాగినంత సేపట్లోనే మీ సమస్య తీరుతుంది అని చెప్పారన్న. కాస్త కనికరించి ఎస్ఎస్ఓ ఉద్యోగుల మీద దయ చూపి ఇకనైనా మా సమ్మె ముగింపు వచ్చేటట్టు చూడండి. మీరు ఏదో ఒక మాట ఇచ్చే వరకు మేము సమ్మె విరమణ చేయమన్నా. మాకు రెగ్యులరేషన్ కావాలి. ఒకవేళ మీకు ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయంటే మాకు వెంటనే వేసుకెళ్ళి మండన్న. ఇదే మా కోరిక, ఇంతకంటే ఏం లేదు. మేము ఆడబిడ్డలం ఇన్ని రోజుల నుండి ఎంతో శ్రమ కోర్చి ఇక్కడ కూర్చుంటున్నామన్నా. అందరికీ చాలా కష్టం అవుతుంది. కేజీబీవీలో స్టూడెంట్స్ కూడా చాలా సఫర్ అవుతున్నారన్న. టీచర్లు వస్తలేరని పిల్లలు ఫోన్లు చేసి ఏడుస్తున్నారు. వాళ్ళు మా పిల్లల కంటే వాళ్ళే ఎక్కువ మేము వాళ్ళని చూసుకున్నాము. ఒక్కొక్కరి బాధ వింటుంటే చాలా బాధ అనిపిస్తుందన్న. పిల్లలు వాళ్ళు అమ్మా నాన్నను అందరినీ వదిలిపెట్టారు. అయినా కానీ ఎంతో ధైర్యం చెప్తూ మేము వాళ్ళని చూసుకున్నాము అన్న. ఈ ధర్నా స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎస్ఎస్ఏ ఉద్యోగులు 3 చనిపోయిళ్ళు. అయినా కానీ మీకు ఏమాత్రం కనికరం కలుగుతలేదా అన్న? గుండె పోటుతోటి చనిపోయిళ్ళు, యాక్సిడెంట్ తోటి చనిపోయిళ్ళు. మొన్న అసెంబ్లీ 3 రోజులు జరిగితే అసెంబ్లీలో మా గురించి ఏమైనా వార్త తెలుస్తుందేమో అని అనుకున్నాం. కానీ ఏ ఒక్కరూ స్పందించలేదు. ఇకనైనా
నోటి గుండా మాకు రెగ్యులరేషన్ అనే ఒక మంచి వార్త రావాలని మేము అనుకుంటున్నామన్నా. ఎస్ఎస్సి ఇంతమంది తెలంగాణ తల్లిని మంచిగా మార్చి అక్కడ పెట్టినామన్నా. నిరుపేద తెలంగాణ తల్లి లెక్క మేము ఇంకా అంతకంటే నిరుపేదలమన్నా. రోడ్డు మీద కూర్చున్నామంటే ఇంట్లో అన్ని సౌకర్యాలతో కూర్చోలేదు. 7,800కు ఏమొస్తాయన్నా జీతం? 7,800తోటి వర్క్ చేస్తున్నాం. కనీసం కిరాణం షాప్ పోతే 5,000 కిరాణం సామానే వస్తలేదు. అట్లాంటి స్థితిలో అర్జీలకైనా బస్సులకైనా దేనికైనా ప్రతిదీ ఇబ్బంది అవుతుందన్నా. మా మీద ఇకనైనా దయతలిచి మా అందరినీ ఎస్ఎస్సి ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నానన్నా. స్వరాజ్ జై స్వరాజ్ టీవీ వారికి ధన్యవాదాలండి. ఎందుకంటే 25 రోజుల నుండి మేము రోడ్డు పైనే ఉన్నాము. 25 రోజుల నుండి మా కుటుంబాలంతా రోడ్డు పైనే ఉన్నా. ఈ టీవీ వాళ్ళు మాత్రం మా దగ్గరకు వచ్చి మా గోసని మా బాధని తెలియజేస్తూ ఉన్నా. పాలకులైన మా రేవంత్ అన్న గారు శాసనసభలో అసెంబ్లీలో మాట్లాడతారేమో అనుకున్నాము, మాపై కనికరం చూపుతారేమో అనుకున్నాము. ఎందుకంటే ఏకశిలా పార్కు వచ్చి తను ఇచ్చిన హామీనే మేము అడుగుతున్నాము. మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు. మాకు 25 రోజుల నుండి ప్రజా మద్దతు లభిస్తుందండి. మేధావుల వర్గము, ఉపాధ్యాయ వర్గము, అధ్యాపకుల వర్గము, తల్లిదండ్రుల వర్గము, మేధావుల వర్గము, విరసం ప్రతి ఒక్క సంఘము, అన్ని ప్రజా సంఘాలు మాకు మద్దతు తెలుపుతున్నాయి. మా కోరికలు గొంతమ్మ కోరికలు కాదు. మీరు చాలా సరైన టైంలో ఓపిక పట్టినామండి. గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు, మీ ప్రభుత్వంలో 100 సంవత్సరం పాటు 13 నెలల పాటు ఓపిక పెట్టామన్నా. అయినప్పటికీ కూడా మీరు ఎలాగో స్పందిస్తలేరు. రోడ్డు పైకి వచ్చి కూర్చున్నా కూడా కనీసం పాలకులైన మీరు మీకు